అసలు ఎంత టాలెంట్ బయటకు వచ్చిందంటే ఈ గత నెల రోజుల నుంచి మనం ఆడిస్తున్నటువంటి ఆటలలో కనీవిని ఎరగని ప్రతి మ్యాచ్ లో ఒకళ్ళిద్దరు హండ్రెడ్స్ కొడుతున్నారు, ఒకళ్ళిద్దరు బౌలర్స్ 5 వికెట్స్ ఆల్ తీసుకుంటున్నారు. అంటే ఇన్ని రోజులు ఎటుపోయింది ఈ టాలెంట్ అంతా? ఓన్లీ కొంత అఫ్లుయెంట్ పీపుల్కేనా? ఇప్పుడు రూరల్ లెవెల్ నుంచి పూరెస్ట్ ఆఫ్ ది పూర్, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా వాళ్ళందరూ అసలు మేటి టీమ్స్ ను అవలీలగా కూడగొడుతున్నారు. మంచి మంచి బౌలర్స్ తీసుకొచ్చి వాళ్ళని ఆడిస్తే వాళ్ళని చితకా కొడుతున్నారు. అంటే ఇన్ని రోజులు ఎటుపోయింది టాలెంట్? ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. కాబట్టి మేము అందరినీ, టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ ప్రతి జోన్లో, అంటే ఒక 15 మందితో ఒక టీంతో, అంటే ప్రతి జోన్లో దాదాపు 30 మంది ప్లేయర్స్ అనుకుంటే మీరు 5 జోన్లలో చూడండి, 150-200 మంది గుడ్ టాలెంట్ యూత్ వాళ్ళందరినీ ఇప్పుడు తయారు చేసినాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇక్కడ, మీ సెలెక్ట్ అయిన SCA టీం అన్న రండి, లేకపోతే ఏ స్టేట్ సదర్న్ పార్ట్స్ లో. సో వీఆర్ సెండింగ్ టు విదర్భ కానీ శ్రీలంక కూడా పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరి టీమునైనా కూడా కొట్టేంత సత్తా మన దగ్గర ఉన్నది. డబ్బులతోనే కొనుక్కోవాల్సిన దుస్థితి నుంచి ఇప్పుడు నిజమైన టాలెంట్ ను బయట తీసుకొచ్చడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కట్టుబడి ఉన్నది. ఇక ముందు కూడా అట్లనే వెళ్తామని తెలియజేస్తున్నాను. దేశంలో ఉన్న 38 సభ్యులలో 37 సభ్యులు BCCIకి భయపడతాయి. ఒక హైదరాబాదే భయపడు. భయం లేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద 15 సంవత్సరాలుగా ACB కేసులు, పోలీస్ కేసులు, ED కేసులు, CID కేసులు అయినాయి. తప్పులు చేస్తున్నారు. వీళ్ళని సరిదిద్దనే కమిటీ అక్కడి నుంచి పంపిస్తే వాళ్ళు సవరణలు చేసిపోతే వాళ్ళ మీద ఛాలెంజ్ చేస్తారు. పోయి రూల్స్ మాకు సంబంధం లేదు, మా సభ్యులకి సంబంధాలు వర్తించబడ్డారు. అంటే మేము BCCIలో సభ్యులమే, మాకు హక్కులు, డబ్బులు, రైట్స్ అన్ని కావాలి. జ్యూరిడిక్షన్ తెలంగాణలో మేము డెవలప్ చేయము, జిల్లాలలో మాట్లాడొద్దు, హైదరాబాద్ వచ్చి ఇష్టం ఉంటే ఆడుకోవాలి, లేకుంటే లేదు అంటారు. గత 10 సంవత్సరాల్లోనే దాదాపు 800 కోట్ల రూపాయలు HCAకి వస్తే ఒక్క క్రికెటర్ కూడా IPL కు, ఇండియాకు ఆడించే శక్తి HCA దగ్గర ఎందుకు లేదు? డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? కేసులు ఎందుకు అవుతున్నాయి? కాన్స్టిట్యూషన్ ప్రకారం, సుప్రీంకోర్టు అప్రూవ్డ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, BCCI అప్రూవ్ చేసిన కాన్స్టిట్యూషన్ లో 14 రూల్ 14, 15 అంటే 14, 15 రూల్ 28, రూల్ 38, రూల్ 47 ఇన్ని రూల్స్ కు వ్యతిరేకంగా వీళ్ళు ఇందులో ఒక గవర్నింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకున్నారు. ఆ గవర్నింగ్ కౌన్సిల్ లో ఉన్న అందరికీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పార్ సత్వాల్ గ్రాంట్ ఆయన కొడుకు Under-19 లో హైదరాబాద్ టీమ్ లో ఆడుతుంటాడు. సునీల్ అగర్వాల్ కొడుకు Under-23 సెలెక్ట్ అవుతాడు. ఇవాళ నాకు లిస్ట్ కూడా వచ్చింది. కొత్తగా Under-23 టీమ్ చేసినట్ట, సెలెక్ట్ చేసినట్ట. ఇక్కడ పేరు కుష్ అగర్వాల్. ఇలా నాయన సునీల్ అగర్వాల్ కౌన్సిలర్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఏముండదు. మనం 500 కొట్టిండా, 5 వికెట్లు తీసినాడు లేదు, వాళ్ళ మెంబర్లు కాబట్టి. ఇండియా కాడు ఇలా ఆడిన వాళ్ళు అందరూ అవుట్ అయిపోతారు, మొత్తం రస్టికేట్ అవుతారు, బ్యాన్ అవుతారు, లైఫ్ బ్యాన్ అవుతారు. అంతేపాటి ప్లేయర్స్ వీళ్ళ బొమ్మలు వేసుకోవడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎందుకు పనికొచ్చింది? T20 మ్యాచ్లలో 20 ఓవర్ల మ్యాచ్ లో వరుస పెట్టి 90లు 100లు కొట్టిన వాళ్ళు. ఈ పర్ఫార్మెన్స్ మేము BCCIకి పంపిస్తున్నాం. మీరు ప్రొజెక్ట్ చేసిన బొమ్మలు వివేక్ వెంకట స్వామి ఆడతాడా, ఆయన కొడుకు ఆడతాడా, వాళ్ళ నాయన ఆడతాడా, వాళ్ళ అన్న ఆడతాడా? మేము ప్లేయర్లను ఆడిస్తున్నాం, ఈ ప్లేయర్లను మేము ఆడిస్తున్నాం. ఈ టాలెంట్ మేము పికప్ చేయాలి. ఇవాళ Under-23 టీం వేసారు, విజయ్ హజారే దానికి టీం సెలెక్ట్ చేశారు. కూచ్ బిహార్, విజయ్ హజారే BCCIకి సంబంధించిన టోర్నమెంట్. ఈ ప్లేయర్లు ఎందుకు పికప్ చేయాలి? మీరు తెలంగాణ డెవలప్ చేస్తామంటారు కదా, వరుస పెట్టి 100 కొట్టే ప్లేయర్లు మీకు కనబడతలేరా? ఇక వీళ్ళందరూ ఉంటారు ఇలా, వాని కొడుకు, వీని కొడుకు, అట్లా ఎల్లయ్య, మల్లయ్య, వీళ్ళందరూ ఆడుకోవాలి. అంటే మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసము మీరు క్రికెటర్ల భవిష్యత్తు పాడు చేయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రన్ కావాల్సిన అవసరం లేదు.